వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొదలైన ఎస్సీ ఉద్యోగుల రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కుప్పంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం యాత్రకు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న ఎస్సీ ఉద్యోగులు, పలు సంఘాల నేతలు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు. వెంటనే ఎస్సీ వర్గీకరణను ఆపాలని, క్రిమిలేయర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర మాలలు చేసి మరియు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం 50,000 ఉన్న మాదిగలకి మాలలకి, అదేవిధంగా 6.5% 5,000 మంది మాదిగలకి ఏమన్నా తేడా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఒకే ఒక్క కులం మాల కులం అని చెప్పి మనందరం కూడా చెబుతా ఉన్నాం. అలాంటి మాలలను అన్యాయం చేస్తే అంటే మా మాలలు ఓట్లు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు తప్పనిసరిగా కూడా వర్గీకరణ రూపసంహరించాలని చెప్పి కోరుకుంటూ, మరొకటి ఈ తరంలో దాదాపు ఒక 70-80 మాల సంఘాలు ఉంటే రాష్ట్రంలో ఈ మాల సంఘాలన్నింటినీ ఏకం చేయడంలో ఒక కీలక భూమిక. అందరిని కూడా అక్టోబర్ 7వ తేదీ థ్యాంక్ యూ మిత్రులారా. ఇక్కడ ఎవరు ఆధ్వర్యంలో కాదు, మాలలో మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసి అడిగిలేక ప్రారంభిద్దాం. మోహన్ గారు దాని జెండా కోసం ప్రారంభించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై జై మాల. గడ్డెనవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని మంగళవారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండకపోయినప్పటికీ ప్రస్తుతం వరి నాట్ల సమయం కావడంతో రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కున్సర, కామోల్, పున్పూర్తో పాటు పలు గ్రామాల రైతులకు నీటి విడుదల వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండి పంటలు పండాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మన కుంసర గ్రామం నుంచి వాలేగామ గ్రామంలో ఉప్పు, దాని తర్వాత ఉత్తపు వాసుల తర్వాత వర్షాలు తక్కువ కాలంలో నాటు వేయటానికి ఇబ్బంది కలుగుతుందని అక్కడ రైతు సోదరులు రావడంతో చెరువు పూర్తిగా రెండకుండా కూడా డిపార్ట్మెంట్ మాట్లాడుకుని జనాన్ని స్టార్ట్ చేస్తాము. మీరు అందరూ ఇప్పుడు నాకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రైతాంగానికి ఎప్పుడు అండగా నిలబడతాని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం చించోలి గ్రామంలోని ప్రభుత్వ పల్లె దవాఖానాను ఆకస్మికంగా సందర్శించారు. వైద్య సేవల నిర్వహణను సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోగుల అభిప్రాయాలను తెలుసుకొని మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దవాఖానా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? ఇవాళ ఫస్ట్ మొదటి
తానూరు మండలంలోని మహాలింగి మహాలక్ష్మి ఆలయానికి 30 లక్షలు మరియు బైన్సా మండలంలోని కుంసార గ్రామ హనుమాన్ మందిరానికి 12 లక్షలు నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే గారి నివాసంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు టెక్నికల్ మంజూరు కాపీని గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇరు గ్రామాల వారు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. రోజుల క్రితం మాలంగి గ్రామం నుంచి బీడీసీ సభ్యులు గ్రామ పెద్దలు నా దగ్గర రావడం జరిగింది. మహాలక్ష్మి గుడి 5 సంవత్సరాల నుంచి మేము CDFలో 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాం. ఇంతవరకు ప్రభుత్వం శాంక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి మన గౌరవ ఎండోమెంట్ ప్రిన్సిపల్ మన సురేఖ అక్క గారికి మాట్లాడి, అక్క ఇట్లా 3 సంవత్సరాల కింద కట్టిన పైసలు అట్లనే డిపాజిట్ ఉన్నాయి, మీరు త్వరలోనే శాంక్షన్ చేయండి అని చెప్పడం వచ్చిన తర్వాత మీరు ఒక లెటర్ ఇయ్యని చెప్పడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా శాంక్షన్ చేసిన మా ప్రభుత్వం ఎండోమెంట్ ప్రిన్సిపల్ సురేఖ మేడంకు నా తరఫున నా మాలయ్య గ్రామ ప్రజలకు గుంటూరు గ్రామం నుంచి వచ్చిన పెద్దలు, బీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, అదేవిధంగా మాజీ జడ్పీ గుండోపూర్తి గారు గత కొన్ని రోజుల కింద హనుమాన్ మందిరం శీతలావస్థలో ఉంది. 3-4 సంవత్సరాల కింద మేము డిపాజిట్ చేసాం CDFలో. ఇంతవరకు శాంక్షన్ కార్యాలయంలో వెంటనే మంత్రి గారికి మాట్లాడి ఈ సమస్యల గురించి చెప్పిన తర్వాత ఆమె తక్షణమే మాకు శాంక్షన్ చేసింది. నిర్మల్ పట్టణంలో ఈరోజు రెడ్డి ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల సర్వసభ్య సమావేశం తెలంగాణ దివ్యాంగుల పురాణావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ అనుబంధం మేము సైతం దివ్యాంగుల సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా సట్టి సాయన్న రాష్ట్ర అధ్యక్షులు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, నిరుపేదలైన దివ్యాంగులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో 5% రిజర్వేషన్ ప్రకారంగా స్థలము లేని దివ్యాంగులకు స్థలం కేటాయించాలని మరియు స్థలమున్న దివ్యాంగులకు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరడం జరిగినది. నేడు దివ్యాంగుల సమావేశం మేము సైతం అనే దివ్యాంగుల సంక్షేమ సంఘాన్ని మరి అధ్యక్షుడు ముత్యం, ఉపాధ్యక్షులు భగవాన్, క్యాషియరు తదితర వారి ఆధ్వర్యంలో నేడు సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమావేశానికి అంటే మొదటిసారిగా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పిలిచి నన్ను సన్మానం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ సంఘంలో ప్రతి నెల 5వ తారీఖు నాడు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. పొదుపులు జమ తీసుకుంటూ ఒకరికొకరు ప్రతి నెల తీసుకొని వారి ఉపాధి కొరకు తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సంతమాగులూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జ్యోతిర్మయి ఆదేశాల మేరకు వాట్సాప్ గవర్నర్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి వద్ద ఉండే ప్రజలకు కావలసిన సర్టిఫికేట్లను మరియు విద్యార్థుల పరీక్షా ఫలితాలను చూసుకోవచ్చని, ఇంకా ఎన్నో సేవలను వినియోగించుకోవచ్చని తెలిపి ఉన్నారు.
సరే ఇట్లా ఇటు సైడ్కి ఉంటే జనాలు పోయి తీనా మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెనకాల గత ప్రభుత్వం సిలువగుట్ట వెనకాల అక్రమంగా మొరం తరలించారు. ఇప్పుడు మేమేం తక్కువ అన్నట్లుగా చెరువులను అక్రమంగా మొరం తరలిస్తున్నారు. స్థానికుడు డాక్టర్ దినేష్ మాట్లాడుతూ గత 2 నెలల నుంచి రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 వరకు టిప్పర్లతో మొరం తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి మొరం 4,000 నుంచి 5,000కు అమ్ముతున్నారని వెంటనే స్థానిక ఎంఆర్ఓ ఇరిగేషన్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందన్నారు. भैया दा అంటే ఇది ఎక్కడికి? ఇది ఇందిరా మిల్లా పర్మిషన్ ఉందా? పంపింది ఎవరు? పంపింది ఎవరికి? రాజేమో అన్నాడు. నేను టెంపరవరీ వచ్చినట్టు డేలా మొత్తం వచ్చిన డేలా వరకు అంత ఏం లేదు. ఇక్కడికి రాత్రి కొట్టేందుకు 11 పండుగలకి పార్టీ లాచి తీసుకోవచ్చు కదా ఇందిరా మిల్ అయితే. వేరే డ్రైవర్ మొన్న కూడా కొట్టిన రాత్రి ఇదే రెడ్ కలర్ టిప్పర్. సరే ఆపు. లైట్ బంద్ చేయి. మన వీడియో ఇస్తున్నా. లైట్ పెట్టి మన వీడియో ఇస్తున్నా.
రాజకీయాలకు అతీతంగా రైతులంతా సంఘటితంగా ఉండి లిఫ్ట్ ఇరిగేషన్లను కాపాడుకొని 2 పంటలు పండించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం 5,80,00,000 రూపాయల నిధులతో చేపట్టనున్న బ్రహ్మన్గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతుల పనులను ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన లిఫ్ట్ 10 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం మూలంగా సాగునీరు అందించలేదని, ఈ పనులు పూర్తయితే 6,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 18 సంవత్సరాల చిరకాల కోరిక. మాకు సాగునీరు కావాలా. గోదావరి 2గా పోతుంది. మేం నష్టపోయినాం. నా నియోజకవర్గంలో దాదాపు 45 విలేజ్లు రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఆ రైతాంగానికి భూమి కూడా చాలా మన రీహాబిలిటేషన్ అయింది. రైతాంగానికి 2 పంటలు కావాలి. ఒక కోరిక మేరకు నిరంతరంగా దాదాపు 18 నెలల నుంచి ఒక సర్కస్లో ఎట్లా సర్కస్ చేస్తారో ఆ విధంగా ఏం చేస్తే ఎట్లా అవుతుంది, దానికి ఏ స్కీమ్ పెట్టాలా, ఎట్లా డెవలప్ చేయాలా, ఒకటే ఆలోచన పెట్టుకొని ఈరోజు కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 100 కోట్ల ప్రాజెక్ట్. అది 80 కోట్లు పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసిన తర్వాత 20 కోట్లు పెండింగ్ ఉండే, అది కూడా తీసుకొచ్చి 2-3 నెలల దాదాపు 5,000 ఎకరాలకి పిప్రి నుంచి రాయపూర్ కాండి వరకు నీరు సాగునీరు చేయాలని ఒక కోరికతోని ఆ 20 కోట్లు మంజూరు చేసుకుని ఈరోజు పనులు పూర్తిగా అవుతున్నాయి. దాదాపు 2-3 months లో పూర్తిగా అయిన తర్వాత రైతాంగానికి అక్కడ ఉన్న నగర్ అనుకోండి, మన లోకేశ్వర్ అనుకోండి, రాయపూర్ కాండి అనుకోండి, పిప్రి అనుకోండి, ఆ విలేజ్ కు మొత్తం 6,000 ఎకరానికి సాగునీరు అవుతుంది. అదేవిధంగా కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇప్పుడే రాజు గారు చెప్పారు, అప్పులో ఉండే ఇలా 11 లక్షలు బ్యాలెన్స్ చేసినట్టే ఘనత రాజు గారికి అని సభాముఖంగా. అదేవిధంగా బాసర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తోని కేవలం 250 ఎకరాల భూమి సాగునీరు చేస్తుంది. నేను వచ్చిన తర్వాత మోటార్లు రిపేర్ చేపించి, ఇప్పుడే సాయిబ్రావు అన్నట్ల మోటార్లు రిపేర్ చేపించి దాదాపు 1600-1700 ఎకరాలు శనగ పంట, మక్క పంట వేసుకున్నారు. అంటే అది కూడా నేను వచ్చిన తర్వాతనే రైతాంగానికి సాగునీరు చేశాను. ఇంకా దానికి 1,30,00,000 శాంక్షన్ చేసుకుని కొత్త మోటార్లు పెట్టడానికి కూడా మొన్ననే 1,20,30,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. కొత్త మోటార్లు కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాజురా లిఫ్ట్ ఇరిగేషన్, రాజురాలో కూడా మొత్తం సాగునీరు కాకుండా లీకేజ్ ఉండే, మోటార్లు ఖరాబ్ ఉండే. ఆ మోటార్లు పైప్ లైనింగ్ లీకేజ్, గోదావరిలో పైప్ లైనింగ్ లీకేజ్ పూర్తి చేసి రాజురా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇప్పుడు సక్రమంగా నడుస్తుంది. మన్మథ్ లిఫ్ట్ ఇరిగేషన్ గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దానికి 1,40,00,000 శాంక్షన్ చేసుకుని మన్మథ్ విలేజ్ లో ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అక్కడ 7 చెరువులు ఉన్నాయి. ఆ 7 చెర్లలో కూడా నీళ్ళేయటానికి మనం ముంగటొస్తున్నాం, మన ప్రభుత్వం ముంగటొస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక బ్రహ్మన్గావ్ లిఫ్ట్ ఇరిగేషన్, గుడ్లు తినాలి కానీ కోడి తింటా అంటే పనికిరాదు. దానికోసం మీరు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 4-5 విలేజ్ల గ్రామానికి బ్రహ్మన్గావ్, ఓణి, కిర్గుల్కి, గనోరా, సెట్పల్లి విలేజ్ కు, ఈ విలేజ్ లో అందరు ఏకతాటికి వచ్చి రాజకీయంకు అతీతంగా దూరం ఉండి మాకు 2 పంటలు రావాలా, మేము సాగునీరు చేయాలా, ఒకటే ఉద్దేశంతో మీరు ముంగట పడితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సాయిబరావు గారు చెప్పారు కొంత లీకేజెస్ ఉన్నాయి, కంప్లీట్ లీకేజెస్ కూడా ఇంట్లో పెట్టడం జరిగింది. ఏదైతే పెద్ద లైన్ ఉంది ఆ పెద్ద లైన్ లీకేజెస్ కూడా ఈ 6 కోట్ల పెట్టడం జరిగింది. కరీంనగర్ కొత్తపల్లిలో పట్టణ రైతు వేదిక భవనం వద్ద వన మహోత్సవం సందర్భంగా
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ విచ్చేసి మొక్కలు నాటడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి మహేశ్వర్, ఆర్డీఓ, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ జేడి భాగ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారులు రణధీర్ రెడ్డి, కృష్ణ, రాము, కొత్తపల్లి పట్టణ మాజీ ఎంపీపీ వాసాల రమేష్, స్వర్గం నర్సయ్య, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, రైతులు, మాండా కిషన్ రెడ్డి, చిట్కూరి శ్రీనివాస్, కలకొండ వెంకట్రెడ్డి, కోదాటి శంకర్, కెంచా లక్ష్మీపతి, అంకాల హనుమాన్లు, శవల్ల గంగయ్య, చిట్కూరి బుచ్చిపల్లయ్య, కోదాటి భూమయ్య, నాయిని సత్యానందం, మనోహర్ రెడ్డి తదితర రైతులు, రైతు సోదరులు, పట్టణ ప్రముఖులు పాల్గొని చెట్లు నాటడం జరిగింది. ఉద్దేశించి ఈరోజు మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అలాగే ఏడీఏ గారు మరియు కొత్తపల్లి గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ శుభాకాంక్షలు. వాస్తవాన్ని మనం చూస్తున్నాము, ఈ వనమహోత్సవ కార్యక్రమంలో దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి మనం మొక్కలు పెట్టుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఏంటంటే గత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని మొక్కలు పెడతాము, ఎన్ని సర్వైవ్ అయినాయి, దానికి కూడా జీపీఎస్ కోఆర్డినేట్ చేసుకుని మొక్క మంచిగా లేదా అనే సిస్టమ్ తీసుకున్నాం. కాబట్టి మొక్కల సంఖ్య పెంచుకుంటాం. ఇవాళ చూస్తున్నాం, ఇవాళ జూలై అయిపోయింది, ఆగస్టు వర్షాలు లేవు, మొన్న ఒక 4 రోజులు మాత్రమే వర్షాలు పడ్డాయి. కాబట్టి వాతావరణంలో పూర్తిగా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని మొక్కలు అంటే మనకు జాగ్రత్తగా చూసినట్లయితే కనీసం 32% అనేది అటవీ శాతం ఉండాలి. లేకపోవడం వల్ల పూర్తి ఓజోన్ పొర కూడా దెబ్బతినడం అనేది జరుగుతుంది. కాబట్టి మొక్కలు పెంచడం అనేది ఎంతైనా మనకు ఆవశ్యకం. ఈరోజు మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొక్కలు మంచి ఇంప్రెషన్ పెట్టడం చాలా సంతోషం. ఉత్సవం 20-25 సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖకి 6,38,500 మొక్కలు నాటాలనే టార్గెట్ మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం అప్డేట్ చేయడం జరిగింది. అందులో ఈ రోజు వరకు కూడా మనము 25% వరకు మొక్కలు ప్లాంట్ చేసాము. అంతేకాకుండా ఒక 25% ఈ ప్లాంట్ చేసిన మొక్కలు 25% వరకు కూడా జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మనం కొత్తపల్లి రైతు వేదికలలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, తర్వాత రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మనకి ఇక్కడ పెద్ద ఎత్తున వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్లాంటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకి మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ ప్రఫుల్ దేశాయ్ గారు, అలాగే ఆర్డీఓ గారు, మనకి తహసీల్దార్ గారు, మన ఏడీ గారు, ఏఓ, ఇతర సిబ్బంది కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.